హాయ్! నేను మీ హరిత. భయపడ్డప్పుడు వీపు మీద తడతారు ఎందుకో తెలుసా? మీరెప్పుడైనా గమనించారా? మనం సడెన్‌గా దేనికైనా భయపడ్డా లేదా టెన్షన్ పడ్డా వెంటనే మన అమ్మో, నాన్నో వచ్చి వీపు మీద అలా మెల్లగా తడతారు. అసలు ఎందుకలా చేస్తారో తెలుసా? దీని వెనక ఒక సైన్స్ ఉంది. మన వీపు మీద చాలా సెన్సిటివ్ నరాలుంటాయి. మనకు కావాల్సిన వాళ్ళు ఆప్యాయంగా వీపు మీద తట్టగానే ఆ నరాలు వెంటనే మన బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ పంపిస్తాయి. భయపడకు, నీ వాళ్ళు నీ పక్కనే ఉన్నారు అని. ఆ సిగ్నల్ అందగానే మనం మైండ్ రిలాక్స్ అయిపోయి, హమ్మయ్య! మనం సేఫ్ అని ఫీల్ అవుతాం. జనరల్‌గా భయపడ్డప్పుడు మన గుండె చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది కదా! వీపు మీద అలా ఒక రిథమ్‌లో తట్టడం వల్ల మన గుండెకి కూడా కొంచెం శాంతించు అనే మెసేజ్ వెళ్తుందట. డాక్టర్లు దీన్నే మెడికల్ టెర్మినాలజీలో టచ్ థెరపీ అంటారు. అయినా ఇది ఈనాటి ముచ్చట కాదు. ఆది మానవుల కాలంలో వాళ్ళు అడవుల్లో గుంపులు గుంపులుగా తిరిగేవాళ్ళు. ఏవైనా క్రూర మృగాలు వస్తే వాళ్ళకి సౌండ్ వినిపించకూడదని చాలా సైలెంట్‌గా ఉండేవాళ్ళు. అప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే వాళ్ళను సైలెంట్ చేయడానికి, వాళ్ళలో సేఫ్ ఫీల్ తీసుకురావడానికి వీపు మీద మెల్లగా తడుతూ పడుకోబెట్టేవాళ్ళు. ఆనాటి అలవాటే ఇన్నేండ్లైనా మన జీన్స్‌లో అలా ఉండిపోయిందన్నమాట. సో, నెక్స్ట్ టైమ్ మీలో ఎవరికైనా భయం వేసినా, కంగారు అనిపించినా సైలెంట్‌గా మీ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీపు అప్పగించేయండి. వాళ్ళిచ్చే ఆ చిన్నపాటి తట్టుతో భయం మొత్తం పరార్. ఏమంటారు? కామెంట్ చేయండి.